మహేష్ అన్న నీకే ఇది నేను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు వేస్తున్నారంటే అసలు హిందూ రిలీజియన్ని కిలిగారు. సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం 90% అందరూ హిందూసే. ఇందులో ఎవరినైతే కలగకూడదో మళ్ళీ అంటే రాముడైనా సీతైనా కానీ మన హిందూస్కి చాలా ప్రాణం. అలాంటి అందులో సీతమ్మ వారిని గెలిచారు. ఎవరు క్షమించరు. నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తొక్కి తీసి నార పెడతాం గ్యారంటీ. ఎప్పుడెప్పుడు ఇండియా వస్తావా, అసలు నేను ఏం చేద్దామని రెడీగా ఉన్నాను. ఎవడు క్షమించాడు. నేను నువ్వు ఎన్ని వీడియోలు చేసుకో, ఏదైనా చేసుకో, ఎవడు క్షమించాడు. అంటే ఎవరైనా సరే ఎదియకుండా వదగాలి అని అంటారు పెద్దలు. కానీ నువ్వు ఆ సామెతను నువ్వు తిరస్కరించావు. దీనికి ఖచ్చితంగా అనివేయాల్సిందే. చాలా తీవ్రంగా ఉంటుంది. హిందూ సంఘాలు కానివ్వండి, ఒక సాటి హిందువు కానివ్వండి, వీళ్ళందరూ నీపై ఖచ్చితంగా ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ నీపై మటుకు మంచి ప్లాన్తోనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవు. ఎందుకంటే నువ్వు సీతామాతను అనవసరంగా గెలికావు. ఏదో నీ కంటెంట్ కోసం, నీ వ్యూవర్షిప్ కోసము ఇలా మాట్లాడదాం, అది సరికాదు. అన్వేషణ నీకే ఇది. ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు ఎంత చేసినా కానీ ఇక్కడ క్షమించే వాళ్ళు ఎవరూ లేరు. ఓకేనా? జాగ్రత్తగా ఉండు.